హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ దామిని మేడికొండ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో ఒక కాంబో లాగా నేను సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇంపోర్టెడ్ క్లిప్స్ కూడా సేల్ చేస్తున్నాం. ఆ విషయం మన సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు. సో ఆ క్లిప్స్ని మనము కాంబోస్ లాగా ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను, చూడండి. దీనితో పాటు షిప్పింగ్ ఛార్జెస్, ఈ ప్రైజెస్, అలాగే హోల్సేల్గా ఎలాగా ఆర్డర్ పెట్టుకోవాలి, ఇంకా ఇంకొన్ని వివరాలు చెప్తాను మీకు. ఒక క్లారిటీ కోసం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. అయితే ఇవి మదర్ అండ్ డాటర్ కాంబో లాగా కాబట్టి బిగ్ సైజ్వి నేను ఒక 4 ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి లార్జ్ ఫ్లవర్ షేప్ క్లిప్స్ అన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా మంచి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. ఈ 4 బిగ్ సైజు క్లిప్స్కి నేను అన్నీ కూడా యాడ్ చేస్తానన్నమాట. ఏంటంటే ఇలా డబల్ షేడ్ క్లిప్స్, కలర్ కాంబినేషన్ చెక్ చేసుకుంటూ దేనికైతే మ్యాచింగ్గా బాగుంది అనిపిస్తే దానికి సెట్ చేస్తున్నాను, మీరు చూడండి. అయితే ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఈ కాంబినేషన్స్ అని. నెక్స్ట్ మనకి లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ఒక ఐడియాని పబ్లిక్లోకి వెళ్ళిపోతుందన్నమాట. అంటే కంపెనీస్ అయినా, కార్పొరేట్ సంస్థలైనా, లేకపోతే లేడీస్కి మంచి చెడ్డ అలవాటు ఏంటంటే ఏదైనా అకేషన్ ఉందంటే రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఒక చిన్న ఆలోచన వస్తుంది అన్నమాట. సో అలాంటి రిటర్న్ గిఫ్ట్కి ఇలాగా సెర్చ్ చేయంగానే మన వీడియో రికమెండ్ అవుతుంది. అంతకు మించి ఏది లేదనమాట, లాభం అనేది ఏముండదు. సో ఈ వీడియోస్ చూడడం వల్ల లైక్, కామెంట్, షేరు, సబ్స్క్రైబర్స్ వచ్చి, అలాగే వాచ్ టైం పెరిగి మానిటైజేషన్ అయ్యేంత వరకు మనకి 1 రూపీ కూడా రాదు ఫ్రెండ్స్ యూట్యూబ్ వల్ల. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ 500 అబోవ్ ఉండాలి. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కూడా అయితేనే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత పాసిబిలిటీ ఉందన్నమాట మనీ రావడానికి. అలాగే మన వీడియోస్ 4000 గంటలు వాచ్ టైం ఉండాలి. అంటే 4000 గంటలు చూసి ఉండాలి. అలా చూడాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అవుతుందన్నమాట. సో ఒక 10 నిమిషాల వీడియోని 10 మంది చూసారనుకోండి, 10 పదులు 100 నిమిషాలు అలా యాడ్ అవుతూ ఉంటుందన్నమాట వాచ్ టైం అనేది. సో మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక 4000 వాచ్ అవర్ వచ్చింది అన్నాక మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది మన ఛానల్. సో అప్పటి వరకు మనకి 1 రూపీ కూడా రాదన్నమాట. సో మీకేమీ ప్రాబ్లం ఉండదు. మీ అకౌంట్లో నుంచి నాకేమీ 1 రూపీ కూడా రాదు. సో జస్ట్ ఒక స్మాల్ లైక్ అన్నమాట, చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని చూస్తూ ఉండండి. మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి, ఆ ఐడియాని కూడా నేను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో నా బిజినెస్ ఐడియాస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే హోల్సేల్ మార్కెట్స్ నుంచి, అలాగే డీలర్స్ నుంచి ప్రతి ఒక్కటి, సాటిన్ క్లాత్ అయినా, కలంకారీ ప్రింట్ కాటన్ క్లాత్ అయినా, అలాగే నాన్ ఓవెన్ క్లాత్ అయినా, ఫోమ్ షీట్స్, రన్నర్స్, జిప్పర్స్, ఇలాంటి ఇంపోర్టెడ్ క్లిప్స్, అలాగే ఇన్విజిబుల్ చైన్స్, బ్లాక్ బీడ్స్, ఇలాంటి అన్నిటికీ కూడా రా మెటీరియల్స్ తెప్పిస్తున్నాను. అంటే నేను యూస్ చేసుకొని నేను నా ఓన్ హ్యాండ్ మేడ్ లాగా చేసి సేల్ చేయడం కోసం. ఫర్ సపోజ్
మీకు నా ఐటమ్స్ కావాలి అని అంటే కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ కూడా పంపిస్తాను. నెక్స్ట్ నేను కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నానక్క, నాకు ఈ ఐటమ్స్ని పంపిస్తారా అన్నా కూడా డైరెక్ట్గా డీలర్స్ నుంచి కస్టమర్కి అందేలాగా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. అంత నాలెడ్జ్ నేను గెయిన్ చేసుకున్నాను. ఈ కొన్ని డేస్లోనే చాలా వరకు కాంటాక్ట్స్ వాళ్ళతో మాట్లాడటం కానీ, అలాగే వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ మనకి చాలా క్వాలిటీగా, అలాగే పర్ఫెక్ట్ అయిన మ్యాచింగ్ అనమాట. మనకి క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, అలాగే మనకి జిప్పర్, రన్నర్స్ క్వాలిటీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇది జెన్యూన్గానే స్టార్ట్ చేశాను, జెన్యూన్గానే చెయ్యాలి, కష్టపడాలి. కష్టపడకుండా ఈజీగా వచ్చే వేలో అసలు ఎవ్వరు వెళ్ళకండి ఫ్రెండ్స్, నో యూజ్ అనమాట. కష్టపడాలి, కష్టే ఫలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి డబ్బులు అనేది ఊరికే రావు ఫ్రెండ్స్. కష్టపడితేనే మనకి ఒక 2 రూపాయలైనా కళ్ళకు కనపడతాయి అన్నమాట. ఈజీగా ఎవరో ఏదో వచ్చి చేస్తారు అనేది ఎదురు చూడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఫస్ట్ అలా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి, స్క్రీన్ మీద ఉన్న నెంబరు, ఆ నెంబర్కి వాట్సాప్ చాటింగ్ మాత్రమే అలో చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఆ చీట్కి మాటికి మెసేజ్ చేయకండి. ఏంటంటే మీకు కన్ఫామ్గా వీళ్ళు చెప్తున్నారు, జెన్యూన్ అనిపించింది, జెన్యూన్గా ఉన్నారు, మీకు ఏదో ఒక దాంట్లో క్లారిటీ వచ్చే కదా మీరు సబ్స్క్రైబ్ అయ్యారు, అదే కాన్ఫిడెన్స్తో మీరు నాకు చాటింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మీ ఆర్డరు కన్ఫామ్ అయ్యి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫ్రెండ్స్. అయితే మీరు ముందుగానే పే చేయాలి మనీ. పే చేసిన తర్వాత మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని ఒక 1 వీక్లో డిస్పాచ్ అయినా మీకు ఒక 3 or 4 డేస్లోనే డెలివరీ అయిపోతుంది. తమిళనాడు అయితే 1 డే డెలివరీ. ఒక 5 డేస్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఒక్కరోజు ఆర్డర్ ప్లేస్ చేశారు అని అనుకుంటే నేను 2-3 డేస్ తీసుకొని డిస్పాచ్ చేయాలన్నమాట. అంతకు ముందున్న ఆర్డర్స్ని కూడా తీసుకోవాలి కదా. సో నాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు ఎంక్వైరీ చేయాలి అంటే ఇంకా ప్రతి నిమిషం ఎంక్వైరీ చేశారు అంటే నేను రిప్లై ఇవ్వడానికి ఇష్టపడను. సో మీరు జెన్యూన్గా ఒక ఆర్డర్ ప్లేస్ చేసుకొని అది నీట్గా మీ ఇంటి వరకు చేరాలి అంటే టైం పడుతుంది. నాకు వదిలేయండి. ఏంటంటే మాకు ఇలా కావాలి, మీకు ఎలాంటి కాంబినేషన్స్ కావాలి, మీకు ఏం కావాలి అనేది నాకు ఒక్క మెసేజ్ చేసి అడగండి, తప్పలేదు. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రం వెయిట్ చేయండి. మీ ఆర్డర్స్ మీకు ప్లేస్ అయ్యేంత వరకు నేను వాటి కోసం కష్టపడాలి. అంటే ప్యాకింగ్ విషయం కానీ, షిప్పింగ్ విషయం కానీ, సర్వీస్ సెంటర్స్కి వెళ్ళి బస్ అయినా, కార్ అయినా ఏదో ఒకటి మాట్లాడుకొని బుక్ చేసుకొని అన్ని ఆర్డర్స్ అక్కడికి తీసుకెళ్ళి నేను షిప్ చేయాలి. సో కష్టం నాకే ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఆర్డర్ పెట్టుకుంటారు, ఆరాంగా ఉంటారు. నేను ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఇవన్నీ చేయాలి. సో కొంచెం వెయిట్ చేయండి. ఈ కాంబినేషన్స్ ఇలా సెట్ చేసుకున్నాను. ప్యాకింగ్ అయితే ఇంకా కొంచెం ప్యాకింగ్ ఉంది. కిడ్స్కి సపరేట్గా, పెద్దవాళ్ళ ఐటమ్స్ సపరేట్గా ప్యాక్ చేసి మళ్ళీ ఇలా జిప్లాక్ కవర్స్లో వేయాలి. సో ఈ కాంబో వచ్చేసి మనకి 299 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది. సో ఇదన్నమాట వీడియో. ఇక మీరు ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అని అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దాంట్లో బిజినెస్ అకౌంట్ కాబట్టి క్యాటలాగ్ ఉంటుంది. ఆ క్యాటలాగు సెట్ చేసుకోండి, చూసుకోండి ఒకసారి. ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా అనేది కూడా చూసుకొని మీకు కన్ఫర్మ్ అయిన తర్వాతనే కార్ట్లోకి యాడ్ చేసుకొని ఆ కార్ట్ అనేది మాకు సెండ్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటనేది చెప్తాను. మీకు వాట్సాప్లోనే మీకు చాటింగ్ అంతా క్లారిటీ ఉంటుంది. అలా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు బిజినెస్ ఐడియా ఏదైనా ఉంది, మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం అక్క అని అంటే డైరెక్ట్ డీలర్స్ నుంచి మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ఇదన్నమాట వీడియో.
షిప్పింగ్ సర్వీస్ వచ్చేసి మనకి పోస్టల్ సర్వీస్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఎస్టీ కొరియరు, డిటిడిసి ఇలా అన్నమాట. సో మీకు అడ్రస్ ఇచ్చేటప్పుడు మీరు ఏది చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోండి. దానికి నేను పంపించడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం పోస్టలు, ఎస్టీ కొరియర్ దానికైతే కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ట్రై చేయాలి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఈ మదర్ అండ్ డాటర్ కాంబో ఎలా అనిపించింది? ఇలా సెట్ చేశాను. 4 ఐటమ్స్ అమ్మకి, 3 ఐటమ్స్ పాపకి. పిల్లలు అయితే మనకి పెయిర్ వస్తుందన్నమాట. పెద్దవాళ్ళై సింగిల్ పీస్ పెట్టాను. సో ఇలాగే మనము కంటిన్యూగా సేల్స్ చేయాలి. అలాగే ఆర్డర్స్ బాగా రావాలి. కస్టమర్కి అలాగే నాకు ఇద్దరికి ర్యాపో మెయింటైన్ చేయాలి. సో కూల్గా ఉండండి. కూల్గా చాటింగ్లో కూల్గానే రిప్లై ఇస్తాను. అయితే నెక్స్ట్ వెంటనే కాల్స్ చేసేసి వెంటనే డిస్పాచ్ ఎప్పుడు, డెలివరీ రాలేదు ఇలా అడగకండి. ఏంటంటే దేనికైనా కొంచెం టైం ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఫర్దర్గా ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో